పొంజరం అండి. పొంజరం గట్టిగా ఉంటుంది. పండు చేప చూడండి, మెత్తగా ఉంటుంది. పండు చేప అంటే ఈ మెత్తదనం ఉండాలి, కండు ఉండాలి, దాని క్వాలిటీ అప్పుడే ఉంటుందండి. సముద్రంలో రకరకాల చేపలు వస్తాయండి. చూశారు కదా, ఇది చందువ అంటారండి. చిన్న పిల్ల చందువ చాలా బాగుంటుంది. ఇదిగోండి చూస్తున్నారుగా, ఇదిగోనండి ఇదేనండి పండుగప్ప అంటే. ఈ పండుగప్ప ఇవాళ రోజున అది 2000 రూపాయలండి. నేనే ఉప్పు చూడాలంటారండి. బండి ఇలా చదువుకోవాలండి. చదువుకుంటే ఏమి అవ్వదు. అన్నీ చాలా చదువుకునే పనులు వ్యాపారానికి పడిపోతున్నారు. అందుకని ఏదో ఊరికే అయిపోతుంది అనుకుంటారు, కానీ చాలా పనులు ఉంటాయి. పనులన్నీ ఏమండి, మన వ్యాపారం బండి చదువుకోవాలి, దాన్ని చదువుకోవాలండి. చదువుకుంటారే కొంత అవుతుంది. ఇవన్నీ చదువుకున్న తర్వాతే మొత్తం వ్యాపారం స్టార్ట్ చేస్తాం. అంతేగాని ముందుగానే ఏమి కుదరదండి. నేను ఇవన్నీ చదవాలి, చాలా పెట్టాలి. చూస్తున్నారుగా, ఎవరన్నీ బండికి సపోర్ట్ పెడతామండి. సపోర్ట్ పెడితేనే బండి నిలుస్తుంది. ఏమి ఉండదు. మనం వెళ్ళేటప్పుడు మొత్తం ఇక్కడ వెళ్ళిపోవడమేనండి. ఇక్కడ ఏమి ఉండవు. అదంతా వ్యాపారానికి కాసేపు గంట 2 గంటలు పెట్టుకోవటం, మొత్తం సెట్టింగ్ మొత్తం మళ్ళీ పీక్ వెళ్ళిపోవటమేనండి. ఉప్పు చూడాలంటారండి. మన దగ్గర ఉప్పు చూడాలు పెద్ద పెద్దవి ఉంటాయండి. మన దగ్గర చాలా పెద్దవి ఉంటాయి. అందుకనే రూపాయి ఎక్కువైనా మంచి క్వాలిటీ సరుకులు అమ్ముతామండి. మన దగ్గర రూపాయి ఎక్కువే ఉంటుంది, కానీ క్వాలిటీ కోసమే వ్యాపారం అండి. ఈ క్వాలిటీ కోసమే మన దగ్గరికి వస్తుంటారండి. ఇదిగోండి చూడండి, చిన్న చిన్న అమ్మం మనం. వీటిని పంజాబ్ పిల్లలు అంటారు, గురకలు అంటారండి. ఇవి నిజాంపట్నం నుంచి వస్తాయండి. కూరగా మంచిగా చాలా బాగుంటాయండి. ఇక్కడ చూస్తున్నారుగా, మంచి కండు ఉంటుంది. ఫ్రై చేసుకోవడానికైనా బాగుంటాయండి. సముద్రంలో రకరకాల చేపలు వస్తాయండి. చూశారు కదా, ఇది చందువ అంటారండి. చిన్న పిల్ల చందువ చాలా బాగుంటుంది. ఇదిగోండి చూస్తున్నారుగా, ఏ మెత్తల్లో వచ్చిందండి. ఇదిగోండి మెత్తళ్ళు, వైట్ మెత్తలు వచ్చినాయి చూడండి. వాళ్ళ వైట్ మెత్తళ్ళు సూపర్. ఇవి డైరెక్ట్గా మనకి నిజాంపట్నం నుంచి వస్తాయండి. నిజాంపట్నం అంటే ఎక్కడ తెలుసా? హార్బర్ అండి. నిజాంపట్నం హార్బర్ నుంచి వస్తాయి. ఇసుక లేని మెత్తలు, బోటు మెత్తలు అంటారు. ఇసుక లేని బోటు మెత్తలు అంటారు. ఇది నిజాంపట్నం నుంచి వస్తాయండి. డైరెక్ట్గా నిజాంపట్నం నుంచి మనకే వస్తాయండి. మనమే తెప్పించుకుంటామండి. చాలా బాగుంటాయి. ఇవే పాల మెత్తలు అంటారు. ఇసుక లేని బోటు మెత్తలు అంటారు. ఇవి చాలా బాగుంటాయి. ఇంకోసం 2 రోజుల నుంచి చాలా బాధపడుతున్నామండి. ఎర్ర మెత్తలు అమ్మలేక. చాలా బాగుంటాయి మెత్తలు. చాలా బాగుంటాయి. కూరక బాగుంటాయి. చూస్తున్నారుగా రొయ్యలు ఎట్లా ఉన్నాయో. ఇవే కండ రొయ్యలు అంటారు.
అంటారు. చాలా మంచి నెంబర్ 1 క్వాలిటీ రొయ్యలండి. ఇంతకన్నా క్వాలిటీ ఉండవు. మడప రొయ్యలు అంటారు. చాలా బాగుంటాయండి. రొయ్య చాలా టేస్ట్గా ఉంటుంది. అది ముందు చూస్తున్నారు కదా రొయ్యలు ఎలా ఉన్నాయో. ఇవ్వండి, దీన్నే వంజరం ముక్క అంటారండి. ఇంకా చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా, ఇలా బాగుంటుందండి. పండుగప్ప అయితే కరిగిపోద్ది, కానీ ముక్క మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. చాలా ముక్కగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఫ్రై చేసుకోవచ్చు, కూరలో వేసుకోవచ్చు, బాగుంటుంది. అదే పండుగప్ప అనుకోండి కరిగిపోద్ది. ఇది కరగదండి, చాలా బాగుంటుంది. మన దగ్గర పండుగప్ప కూడా ఉందండి. ఇవాళ చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. పండుగప్ప క్వాలిటీ పండుగప్ప వచ్చిందండి మన దగ్గరికి. చూపిస్తానండి మీకు. ఇవ్వనండి, ఇదేనండి పండుగప్ప అంటే. పండుగప్ప వాళ్ళ రోజున అది 2000 రూపాయలండి. అయినా కానీ మనం తెచ్చి అమ్ముతామండి. చూస్తున్నారుగా ముక్క ఎలా ఉందో. పండుగప్ప అంటే దీనికోసం దగ్గర మనం 3 నెలల నుంచి చూస్తున్నామండి. ఈ పండుగప్ప కోసమే చాలామంది మన కస్టమర్లు పండుగప్ప కోసం తహతహలాడిపోతున్నారండి. కనీసం ఒక 20-30 కిలోలు అయితే కానీ మన కస్టమర్లు అందరికీ చాలదండి. అయినా కానీ వాళ్ళు ఏదో ఒక చిన్న చేప వచ్చిందండి, తీసుకొచ్చాను. ఇవి చూస్తున్నారుగా, చేప నెంబర్ 1 ఉంటుందండి. అదంతా ఒక రోజులో 1 గంటలో అయిపోతుందండి. మన దగ్గర 1 గంటలోనే అయిపోతుంది. చూస్తున్నారుగా పండు చేప, మంచి క్వాలిటీ పండు చేప అండి. ఇదిగోండి, ముక్క కూడా ఎంత పెద్దగా ఉందో చూడండి. చాలా మంచి చేప, నెంబర్ 1 ఉంటుంది. ఇదిగోండి, ఇది వంజరం అండి. వంజరం గట్టిగా ఉంటుంది. పండు చేప చూడండి, మెత్తగా ఉంటుంది. పండు చేప అంటే ఈ మెత్తదనం ఉండాలి, కండు ఉండాలి. దాని క్వాలిటీ అప్పుడే ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూస్తారుగా, మీరే చూస్తారుగా. మన కస్టమర్లు అందరూ ఎంత 1 గంటలో అయిపోద్దండి. మన కస్టమర్లు వస్తే చాలా బాగుంటుంది. పండు చేప అంటే మనకి పెట్టింది పేరు. దీన్నే రొయ్యి పొట్టు అంటారు, దీన్నే బేబీ ఫ్రాన్స్ అంటారు. కారపొడి చేయడానికి నెంబర్ 1 పొట్టు అండి. ఇసుక తగలతో మంచి క్వాలిటీ ఉంటుందండి. ఆ క్వాలిటీకే దాన్ని కొనేది. చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా పొట్టు ఎలా ఉందో. వీటిని తోక పరికలు అంటారండి, వీటిని గురకలు అంటారు చిన్నవి. ఇవి వచ్చేసి కానాగంతలు పెద్ద మంచి బాగుంటాయండి. కానాగంతలు ఫ్రై చేసుకోవడానికి. ఇవి వచ్చేసి మన పెద్ద గురకలు అంటారు, పండు చేప పిల్లలు అంటారు. రొయ్యల్లోనే బిగ్ సైజు రొయ్యలు అండి. ఇవి వచ్చేసి టైగర్ ఫీడ్ రొయ్యలు అండి. చాలా బాగుంటాయి. ఇవి నాగాలంక నుంచి వస్తాయండి. మా బావగారండి, నా పక్కన పూల వ్యాపారం అండి. బావగారంటే మామూలుడు కాదండి. అబ్బాబ్బాబ్బా ఎరగదీసేస్తాడంటే ఎవడన్నా దొరికితే అబ్బా అండి నలిపి నల్లేరు చేస్తాడండి. మా బావగారంటే మా అట్లా కాదండి. ఎవరు వచ్చేసి మన ఈ వ్యాపారానికి, ఎండి చేపల వ్యాపారానికి బండి నిండా సరుకులు కనిపిస్తేనే వ్యాపారం కనిపిస్తుందండి. లేకపోతే సరుకులు లేకపోతే వ్యాపారం ఉండదు. సరుకులు కాడ ఒక్కొక్కసారి వస్తాయండి, ఒక్కొక్కసారి రావండి. అందుకనే ఒక్కొక్కసారి వ్యాపారాన్ని కొంచెం డ్రాప్ అయిపోవాల్సి వస్తుందండి. అంతకన్నా ఇంకేముండదు. మనము ఈ బండి మీద అన్ని సరుకులు మంచి వీడియోలో పెట్టామండి. మీరు చూసుకుంటున్నారు కదా, మంచి సరుకులు ఉన్నాయి. మంచి మెత్తళ్ళు ఉన్నాయి, పండు చేప ఉంది, మెత్తళ్ళు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి, అన్ని సరుకులు ఉన్నాయి. మీరు వచ్చి మీకు ఏవి కావాలో అవి కొనుక్కోండి. చాలా మంచిగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. అందుకనే ఇక్కడ గ్యారంటీ సరుకులు అండి, అది మాత్రం మర్చిపోవద్దు. మన దగ్గర కెమికల్ సరుకులు ఉండవండి. మంచి నెంబర్ 1 సరుకులు ఉంటాయి కనుక మీరు వచ్చి చూసుకుని కొనుక్కోండి. మంచి మెత్తళ్ళు అండి. ఇవి బోటు మెత్తళ్ళు అంటారండి. చాలా బాగుంటాయి, క్వాలిటీ ఉంటుందండి. పావుకిలో 200 పడతాయండి. చాలా బాగుంటాయి. అందరి దగ్గర దొరకలేండి. బోటు మెత్తళ్ళు అంటే మామూలుగా దొరికే మెత్తళ్ళు ఉంటాయి, బోటు మెత్తలు వేరుగా ఉంటాయండి. ఈ కెమికల్ మెత్తలు కాదండి, మంచి నెంబర్ 1 క్వాలిటీ మెత్తళ్ళు, నిజాంపట్నం మెత్తలు బాగుంటాయి. ఇదిగోండి, ఇవి కాకినాడ రొయ్యలు అంటారండి. ఈ రొయ్యలు వచ్చేసి మంచి బాగుంటాయండి, చాలా బాగుంటాయి. ఈ రొయ్యలు వచ్చేసి పావుకిలో 200 అండి. కింద ఉన్నాయి చూడండి రొయ్యలు మెత్తళ్ళు. ఈ మెత్తళ్ళు వచ్చేసి పావుకిలో 150 రూపాయలండి. కొంచెం క్వాలిటీ తక్కువ అండి. అవి బోటు మెత్తలు, ఇవి మామూలు మెత్తలు అండి. ఈ పక్కన చూడండి చిల్లి సావడాలు 3
వీటినే నిజాంపట్నం చీలిక సవడాలు అంటారండి. ఈ చీలిక సవడాలు కెమికల్ కాదండి, ఇవి చాలా బాగుంటాయండి. కూరలో ఉడికే చేపలు చాలా బాగుంటాయి. ఈ 100 గ్రాములు అయితే 50 రూపాయలు ఇస్తాము, పావుకిలో అయితే 100 రూపాయలకి వేస్తామండి. హోల్సేల్ మీద 350 ఉందండి. ఇవి మేము ఎక్కువ తీసుకోవట్లేదు, మీకు అంతా మంచిగా. ఈ సావడాలు వచ్చేసి హోల్సేల్లోనే 350 పడుతున్నాయండి. అయితే మనం ఇది అమ్మేది పావుకిలో 100 రూపాయల కోసమని అమ్ముతున్నాం అండి. చాలా బాగుంటాయి. మీరు కావాలంటే పావుకిలో తీసుకోండి, 100 రూపాయలే తీసుకుంటామండి. చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నది చూడండి పెద్ద సావడాలు, ఉప్పు సావడాలు అండి. ఈ ఉప్పు సావడాలు చాలా బాగుంటాయండి. ఇవి వచ్చేసి 100 గ్రాములు 50 రూపాయలండి. పావుకిలో వచ్చేసి 120. ఇదిగోండి పక్కన ఉండి చూడండి, ఇవి వచ్చేసి పావుకిలో 100 అంటే మీరు ఓ పావుకిలో అరకిలో తీసుకుంటే 10 రూపాయలు అటుగాని ఇటుగాని ఇస్తామండి. చాలా బాగుంటాయి. ఇదిగోండి పైన చూడండి, ఇవి వచ్చేసి గొరకలు అంటారండి. ఈ గొరకలు మామూలుగా పండిజాబ్ పిల్లలు అంటారు, గొరకలు అంటారు. చాలా బాగుంటాయి. కూరకైనా బాగుంటాయండి, వేయించుకోవడానికైనా బాగుంటాయండి. ఆ పక్కన చూడండి రొయ్యలు, ఇదే టైగర్ రొయ్యలు అంటారండి. ఈ రొయ్యలు నిజాంపట్నం రొయ్యలండి. 100 గ్రాములు 100 రూపాయలు అమ్ముతాము, పావుకిలో తీసుకుంటే ఒక 20 రూపాయలు తగ్గించేస్తామండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నది చూడండి కానాగంతలు అంటారండి వీటిని. ఇవి కానాగంతలు, ఇవి కూడా వేయించుకోవడానికి బాగుంటుందండి, కూరకైనా బాగుంటుంది. ఇవ్వండి గురకల్లో చిన్నయండి. ఇవి వచ్చేసి 10 రూపాయలు తక్కువగానే వేస్తాము. 100 గ్రాములు 40 రూపాయలు, పావుకిలో అంటే 80 రూపాయలు 90 రూపాయలకి వేసేస్తామండి. వీటిని తోక పరిగెలు అంటారు. ఇవి కూడా బాగానే ఉంటాయి, సప్పగా ఉంటాయి, క్వాలిటీ బాగుంటుంది. ఆ పైన చూడండి అవి కడ్డీ చేపలండి. కడ్డీల్లో చప్పటి కడ్డీలు, ఉప్పు కదండి. ఈ కడ్డీలు కూడా చాలా బాగుంటాయి, నంబర్ 1 క్వాలిటీ. దాని పక్కన చూడండి రొయ్యి పొట్టు అండి. ఈ పొట్టుతో కారపొడి చేసుకోవచ్చు, మరి శార్వో చేసుకోవడానికి బాగుంటుంది, చాలా బాగుంటుందండి. రొయ్యి పొట్టులో ఇసుక ఉంటుందండి, అది ప్రత్యేకత. ఆ ఇసుక లేని పొట్టు అందరి దగ్గర దొరకదు. మన షాప్ ఎక్కడ అనుకుంటున్నారా? మీకు తెలుసు కదండి, కృష్ణలంక ఫైర్ స్టేషన్ సెంటర్ అండి. ఈ ఫైర్ స్టేషన్ కాడ సర్వీస్ రోడ్ ఉంటుందండి పక్కనే. ఈ సర్వీస్ రోడ్నే వస్తుంటే ముందు పూలు కొట్టు వస్తుందండి, తర్వాత ఎండి చేపలు కొట్టు వస్తుంది. మీకు 4 గంటల నుంచి రాత్రి 15 వరకు ఉంటానండి. నేను చాలా మంచిగా క్వాలిటీగా సరుకులు ఇస్తానండి, అందుకనే మన దగ్గరికి వచ్చి కొనుక్కుంటారండి. ఇక్కడ మనమే పోటీ అండి, ఎవరు ఉండరు, మంచి క్వాలిటీ ఉంటుందండి. మీరు కావాల్సిన వాళ్ళు 4 గంటల నుంచి 10 గంటల వరకు వచ్చి కొనుక్కోండి. మన ఫోన్ నెంబర్ వచ్చేసి 9030712566 అండి. అది మాత్రం మర్చిపోకండి, ఫోన్ చేసి రండి. మీకు మంచి క్వాలిటీ సరుకులు ఇస్తానండి. అది అయిపోయిందండి, బయట మీరు ఇప్పుడు దాకా వస్తాను